ఇండియన్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం నరకంలో శిక్షల నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు చేయాల్సిందల్లా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయడమే. నేను మీకు తెలియపరిచే ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల గురించి తెలుసుకోవచ్చు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనుషులు చనిపోతే వారి వారి పాపపుణ్యాల ఫలితంగా స్వర్గానికి లేదా నరకానికి చేరుకుంటారని అంటారు. తాము చేసిన పాపాల వల్ల ఖచ్చితంగా నరకానికే పోతామని కొందరు అంటారు. అలాగే సలసల కాగే నూనెలో వేస్తారని, కొరడాలతో హింసిస్తారని ఏదో చెబుతుంటారు. అయితే నరకానికి చేరుకోకుండా ఉండాలంటే కొన్నింటిని తప్పనిసరిగా పాటించాలని పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమలలోని పుష్కరిణిలో ఎవరైతే స్వామివారితో పాటు పుష్కరిణి కీర్తిస్తూ భక్తితో స్నానమాచరిస్తారో వారికి తామ్రిషం, మహాగౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రతావనం లాంటి 28 భయంకరమైన శిక్షలు తొలుగుతాయట. ఊహలకు అందని, వర్ణించలేని మహాపాపాలు చేయడం వల్ల నరకంలో ఈ భయంకరమైన శిక్షలకు గురవుతారట. మన పాపాలన్నీ స్వామివారి పుష్కరిణిలో ఒక్క స్నానంతో నశిస్తాయట. కాబట్టి పవిత్రమైన ఈ పుష్కరిణి భక్తితో కీర్తిస్తూ స్నానం ఆచరించాలి. పావనమైన ఆ జలాల్లో అత్యంత భక్తి ప్రవత్తులతో స్నానమాచరించి సేవించాలి. అత్యంత ప్రాణప్రదమైన స్వామివారి పుష్కరిణి ఏమాత్రం కించపరచకూడదు. ఆ పుష్కరిణి మహత్యంపై ఏమాత్రం సందేశం ఉండకూడదు. అలాగే భక్తి విశ్వాసాలతో ఉన్నవారికి కుశంకలు కలిగించరాదట. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన వాళ్ళు నికృష్టమైన జన్మను పొంది మహానరకానికి పోతారట. నాస్తికుల వల్ల కలిగే భయాలను స్వామివారి పుష్కరిణి స్నానం పోగొడుతుందట. ఆ తీర్థ జలాలతో స్నానమాచరించిన వారు, వాటిని సేవించిన వారు, పుష్కరిణి స్తుతించిన వారు, తాకిన వారు లేదా నమస్కరించిన వారికి పునర్జన్మ ఉంటుందట. ఇది సంగతి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.